నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు మీ ఆఫీస్లోకి రాగానే చూస్తే ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుడిది లేనిది అంటూ లేదు. అంతేకాకుండా యేసు ప్రభువుది ఇంకా అల్లా దేవుడిది కూడా ఉంది. ఎందుకు ఇన్ని అడిగావు కదమ్మా. ఓకే, చాలా సంతోషం. ఓం శక్తి నమ, గురుశక్తి, గురుమాత, గురు కటాక్ష దేవియే నమ. ఓం అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ. ఓం ప్రాణేశాయ శివం, ప్రాణేశాయ స్వాహ. ఓం నమో నారాయణ గురుదేవ గురు కటాక్షణం. అంబా శాంభవి వనస్పతి జయం. మహాశక్తియే నమ. మున్నోటి ముక్కోటి దేవతలందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కరెక్టే మనం అడిగింది. ఇప్పుడు నేను దేవుళ్ళని మొక్కున్నా. ఇప్పుడు నువ్వు అడిగాక నేను అంత దేవతలను అందరిని మొక్కాను కదా, అంటే అంత దేవతలు ఉన్నారు దాంట్లో. నేను చదువుకున్న దాంట్లో, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అంత దేవతలు ఉన్నారు. అంటే సృష్టికి సంబంధించింది ఏంటి అంటే మన మానవ జీవితానికి దేవతలే ముఖ్యం. మనం మానవులం, మనం వాళ్ళ భక్తులమే తప్ప మన చేతిలో ఏం లేదు. కానీ సృష్టికర్తలు మొత్తం వాళ్ళే. అంటే యేసు ప్రభువుని పూజించే వాళ్ళు, వాళ్ళకు ఆయనే దేవత, దేవుడు. ముస్లింను పూజించేవాళ్ళు, అల్లాను పూజించేవాళ్ళు, ముస్లింలకి ఆయనే దేవుడు. మన హిందువులకు పూజించేది మనకి రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అంటే మనం సృష్టించుకునే అన్నీ అమ్మవారు అని అర్థమైందమ్మా. అమ్మవార్లల్లా మ్యాక్సిమం 18 అమ్మవార్లు శక్తిపీఠాలని తెలుసు కదా మీకు. నేను కూడా పెట్టాను, ఈ శివరి నుంచి ఆ శివరి దాకా పైన అంతా శక్తిపీఠాలే. ఆ 18 శక్తిపీఠాల్లో అమ్మవారు 18 మంది 300 దేవతలు అయిపోయారు. అట్లా మనం ఏ దేవతను మొక్కుకునే వాళ్ళు ఆ దేవతను పూజిస్తారు. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ మొక్కుతూ ఉంటారా? కాబట్టి ఏంటి అని అంటే నా దగ్గరికి ప్రతి ఒక్క భక్తుడు వస్తాడు. అంటే ఈ మతం ఆ మతం ఆ మతం అనేది లేదు నా దగ్గర. కాబట్టి అంతా మనుషులమే. ఇప్పుడు ముస్లిం దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు, క్రీస్తు దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు, మన హిందూ దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు. అన్నం అయితే మారదు కదా, మారుతుందా? లేదు, మారదు కదా. కడుపు కూడా ఈ అన్నం కాదు, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలి, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలి, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలి అని కడుపు చెప్పదు కదమ్మా. ఎలాగైతే ఉంది ఆ జానడ పొట్ట మనకి నిండాలి అని అంటే మతాలు చూడకూడదు. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ మతమైనా ఏ మతం వాళ్ళైనా కష్టం అనేది ప్రతి మనిషికి ప్రతి మానవుడికి వస్తుంది. ఆ ప్రతి మానవుడు మన దగ్గరకు వస్తారు భక్తులుగా. వచ్చినప్పుడు మన వల్ల అయ్యేది కంపల్సరిగా మనం చేయాలి. చేస్తేనే ఆ మతాన్ని కూడా ఆయన ఆలోచించాడు. నేను ఈ గురువుగారి దగ్గరికి పోయా, నాకు పని అయ్యింది, నేను బాగున్నా అనుకునే దానికి అనుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఒక ముస్లిం అయితే, అల్లా నువ్వే తీసుకెళ్ళావు అక్కడికి, నన్ను నువ్వే బాగు చేశావు, ఇక్కడ బాగుపడాలని ఉంది, ఇక్కడ బాగుపడ్డాను అని ఆయన అనుకుంటాడు. క్రీస్తు మతం చేసేవాడు, యేసునాథా నువ్వే చూపించావు మార్గం, నేను ఈ గురువుగారి దగ్గరికి పోయాను కాబట్టి ఇక్కడ నేను బాగుపడ్డాను, నువ్వే చూపించావు అని ఆయన దేవుడినే మొక్కుంటాడు. మన హిందువులు వస్తే ఆయన ఏ దేవుడిని మొక్కుతాడో, ఏ దేవుడు పూజిస్తాడో ఆ దేవుడినే కొలుచుకుంటాడు. నువ్వు చూపించడం వల్లే అమ్మవారు నేను ఆడికి వెళ్ళాను, నేను బాగున్నాను అనుకుంటాడు. ఇప్పుడు వచ్చే భక్తులు ఈ ఫొటోస్ అన్నీ కూడా చూసి వాళ్ళు మొక్కే దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి సంతోషపడి మిమ్మల్ని నమ్మడం కోసమా, లేకపోతే ఇది మీ ఇష్టం కోసం మీరు పెట్టుకున్నావా ఇవన్నీ? లేదమ్మా, మన ఇష్టం కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నువ్వంటూ ఉన్నావు, నీలో కూడా ఒక దేవత కొలిసి ఉంటుంది నీ మనసులో. నువ్వు ఇష్టపడే దేవత ఏ దేవత అయినా సరే, ఆ దేవత ఫోటో అనేది ఉంటే నీకు ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మ నా దేవత కూడా ఇక్కడ ఉంది, నేను బాగుపడతా, నా దేవత కూడా ఇక్కడ ఉంది, నేను బాగుపడతా అనే ఒక మనసులో నీకు ఒక సంతోషం అనేది నీకు వస్తుంది. కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు ఎవరు. అర్థమైందమ్మా? నమ్మకం అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రార్థనకు పోయినా, ఏ చర్చికి పోయినా, ఏ అల్లాహ్ దేవుడి దగ్గర పోయినా మన మనసు తృప్తితో ఒక నిజమైన నమ్మకాన్ని, అంటే ఈ దేవుడు ఉన్నాడు ఇక్కడ, నేను బాగుంటాను అన్న ఒక నమ్మకంతో మనం దేవుడి గుడికే కానీ ఎక్కడికే కానీ వెళ్ళాలి. ఒక చర్చికి పోయినా, ఒక మసీదుకి పోయినా, ఒక హిందూ దేవాలయానికి పోయినా మనం ఒక నమ్మకంతో పోవాలా. కొంతమంది ఏం చేస్తారని అంటే, ఇంతమంది గుళ్ళు తిరిగా, ఇన్ని దేవతలను చూసా, ఇన్ని పూజలు చేశాను, నాకు ఏమీ లేదు, ఇక్కడికి పోతే అవుతానా నేను అనుకుంటాడు. కానీ ప్రతి మనిషి బాగుపడేదానికి ఒక స్థలం ఉంటుంది, ఒక దేవత ఉంటుంది, ఒక గ్రహశుద్ధి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఆడికి పోతే బాగుపడతాం. ఇప్పుడు కొంతమందికి హెల్త్ బాగాలేదమ్మా, హాస్పిటల్కి పోతాం, పెద్ద ఎండి డాక్టర్ దగ్గర కూడా బాగుపడింది, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక మాత్ర ఇస్తే బాగుపడతాం. అంటే వాడి జీవితానికి ఆ గ్రహాలు అక్కడనే బాగుపడాలని ఉన్నాయి కాబట్టి అక్కడే బాగుపడతాడు. అందుకని ప్రతి ఒక్క మనిషి ఎవరి దగ్గరికి పోయినా నిజాయితీగా, నీతిగా, ఒక నమ్మకంతో పోవాలా.
అప్పుడు అక్కడ ఏదో ఒక దేవత, అక్కడ ఏదో ఒక గ్రహం అనేది, ఆ గ్రహాలు అనేది మనకి సహకరిస్తాయి. అప్పుడు మనం పోయిన పని ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు దేవతల గురించి మీరు చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా దేవతలు కనిపించాయా గురుగారు? మేము పూజలు చేసేవాళ్ళం కదా. అంటే మీకు కనిపిస్తాయి? కనిపిస్తారు అని అంటే ఇప్పుడు సినిమాలలో కూడా కొన్ని దేవత మనకి కనిపిస్తుంటది, కొంతమంది చూపిస్తుంటారు. ఆ విధంగా దేవత రూపంలో కనపడదు. మరి దేవతలు కనిపిస్తారు, కానీ నీడలా కనిపిస్తారు, నీడలా కనిపిస్తారు. అవుతే అప్పుడు నీడలా కనిపించినప్పుడు ఒక ధని అనేది అది మనకు వస్తుంది. అంటే ఆ ధని ఎలా వస్తుంది అని అంటే, దీనికంటూ అమ్మవారు దీక్ష చేసే వాళ్ళు ఉంటారు, దీక్ష పొందిన వాళ్ళు ఉంటారు. ఆ దీక్ష పొందినప్పుడే అప్పుడు అమ్మవారు మనకు వశయం అవుతుంది. వశయం అయినప్పుడే మనకి అమ్మవారిని మనం నిశ్శబ్దంగా ఎప్పుడైనా సరే మనం పూజలో కూకొని ఏ డిస్టర్బ్ లేకుండా, మన మనసులో ఏ దురాలోచన లేకుండా మనం పరిశుద్ధంగా అమ్మవారిని ఆ ఒక్క జపాన్ని మనం ఎప్పుడు మనం తలుసుకుంటామో అప్పుడు అమ్మవారు మనకి కనిపిస్తుంది. అంటే నీడలా కనిపిస్తుంది. అంతేగాని దేవుడి రూపంలో ఇప్పుడు బొమ్మలలో ఉన్నాయి కదా, ఆ రూపంలో దేవత కనపడదు. అప్పుడు ఒక ధని అనేది మన చెవిలో వస్తుంది. సాధారణంగా మీరు ఇప్పుడు మాట్లాడతారు అని కూడా చెప్పారు కదా, అంటే ఎటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు? అంటే భక్తుల సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల గురించి దేవుళ్ళతో మాట్లాడి పరిష్కారం చెప్తారా? ఇప్పుడు సమస్యలతో వస్తారు, వాళ్ళ ముంగల మనం దేవుడిని ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో ఆ టైంలో మనం పిలవలేము, అట్లా చెప్పలేము. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సపోజ్ వచ్చారు నా దగ్గరకు ఒక భక్తులు, వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి వాళ్ళు సతమతం అవుతుంటారు. దానికి అప్పుడు మనం ఏం చేస్తామనంటే వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోటో కానీ మనకు తీసుకొని మనం నైట్ పూజలో కూకొని, నైటే ఏదైనా చేయాలంటే పగులు చేయలేము, పగులో రకరకాల సౌండ్లు మన చెవులో పడుతుంటాయి, దాన్ని బట్టి మనం ఏది చేయలేము. కాబట్టి మనకు డిస్టర్బ్ లేకుండా ఉండాలి అని అంటే దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో కూకొని మనం జ్ఞానంలోకి పోయి అప్పుడు వాళ్ళ గురించి మనం అడిగినప్పుడు వాళ్ళు బాగుంటారా బాగోరా, వాళ్ళకి ఏంటి, అసలు వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏ సమస్య ఉంది అనేది మనకి కొన్ని విషయాలు మనకి భగవంతుడు అమ్మవారి ద్వారాగా, అమ్మవారిని పూజించి అమ్మవారిని వశయం చేసుకున్నాం కాబట్టి అమ్మవారి ద్వారాగా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఆ భక్తుడికి, నాయన నీకు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, దీనికి ఇట్లా చేస్తే ఈ వస్తువు చేసి మీకు ఇస్తే మీ ఇంట్లో మీరు బాగుంటారు, మీ కుటుంబానికి మీకు రక్షణగా ఉంటుంది, మీకు ఉండాల్సిన దుష్టశక్తులే కానీ, శాతబడులే కానీ, నరదిష్టే కానీ, నరపీడే కానీ, అర్థమైందా, నరఘోషే కానీ మీకు తొలగిపోతాయి. అప్పుడు మీరు బాగుంటారు, మీ చేసే పనులు ఎందు కానీ, మీ ఆరోగ్యం ఎందు కానీ, మీ ఫ్యూచర్ ఎందు కానీ మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది, అమ్మవారి ఆశీస్సులు, 303 దేవతల ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి దానికంటూ ఒక పరిష్కారం, ఒక విముక్తి. గురుగారు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎన్నో పదాలు వాడినారు, అంటే చేతబడి అంటున్నారు, నరదిష్టి అంటున్నారు, అమ్మవారితో మాట్లాడతా అంటున్నారు. అసలు మీ అనుభవం ఏంటి? అంటే మీరు ఏం విద్యలు నేర్చుకున్నారు? నువ్వు అన్నది కరెక్టే. అంటే మీరు ఏ పూజలు చేస్తారో కూడా తెలియదు. మేము అమ్మవారి పూజ చేస్తామమ్మా. శక్తి లేని శివుడు లేడు, శివుడు లేని శక్తి లేదు, ఆడవారు లేని మగవారు లేరు, మగవారు లేని ఆడవారు లేరు. ఇద్దరు ఉంటేనే సృష్టికి బలం, సృష్టి పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ దేవతలు లేని మనం లేము. అయితే మేము చిన్న వయసు నుంచి అమ్మవారినే కొలుస్తాం. మేము అమ్మవారినే కొలుస్తాం. మా తాతల కాలం నుంచి కూడా అమ్మవారిని కొలుస్తాం. మా తాతగారు పెద్ద గురువు గారు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గరే మనం విద్యలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నాకు 60 దాటిన వయసు. అయితే నాకు అనుభవం అంటే నాకు దగ్గర ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు 60 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలలో నేను ఈ వృత్తిలోకి స్టార్ట్ అయ్యాను. అంటే మీరు 20వ సంవత్సరం ఉన్నప్పుడు స్వామీజీగా మారారు? కాదు, ఒక గురువు గారి దగ్గర శిష్యుడిగా వచ్చాను. అర్థమైందా? ఆ గురువు గారు ఎవరో కాదు, మా తాతగారే, సొంతం మా తాతగారే. మా తాతగారి దగ్గరనే నేను శిష్యుడిగా అక్కడనే ఆయన దగ్గరనే ఉన్నా. మాకు ఎడ్యుకేషన్ అంటే చదువు అంటే మాకు అంతగా లేదు, లేకపోయినా అప్పట్లో చదువు లేకపోయినా విద్యలు వచ్చాయి. విద్యలు ఎలా వస్తాయనంటే ఒక బోయవాడికి కానీ, ఒక ముత్తరాశివాడికి కానీ, అర్థమైందమ్మా, ఒక కోయవాడికి కానీ ఈ విద్యలు బాగా అబ్బుతాయి. అప్పట్లో ఎలా అబ్బుతాయి అంటే అప్పట్లో కొన్ని చెట్లు పసరకట్లు ఉండేవి. ఆ చెట్లు పసరకట్లు వల్ల ఆ ఒక దేవత అనేది ఆ విద్యలోకి పోయినప్పుడు, ఆ జ్ఞానంలోకి పోయినప్పుడు ఆ దేవత అనేది అప్పుడు కరుణించేది, అప్పుడు మార్గాన్ని చూపించేది. మనం అంటాం, నువ్వు అన్నావు కదా ఇప్పుడు నేరుగా మాట్లాడతావని. నేరుగా మాట్లాడడం కాదు, మనం ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉండదు. ఒక జ్ఞానంలో కూర్చొని ఆ జ్ఞానంలో అమ్మవారిని మనం ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు ఆ అమ్మవారు ఖచ్చితంగా మనకి ఒక ధని మాదిరిగా మనకు వస్తుంది. ఇప్పుడు మీరు గురువు గారుగా మారినప్పుడు మీ తాతగారి దగ్గరనే మీరు శిష్యరికం చేశాము. ఇలా మీరు మారుతున్నారని తెలిసినప్పుడు మీ తల్లిదండ్రులు ఏమని స్పందించారు? మా తల్లిదండ్రులు అంటే మా తండ్రి కూడా కొద్దిగా మా తాతగారి దగ్గర కొన్ని విద్యలు కొన్ని చేసి
కొద్దిగా చేసేటోడు. మ్మ్. అలాగనే మా తాతగారి దగ్గర ఎక్కడెక్కడి నుంచో జనాలు తెలిస్తే, అప్పుడు ఫోన్లు, టెలిఫోన్లు, అప్పుడు ఇలాంటి మీడియాలు అవన్నీ ఏమి లేవు కదా. మ్మ్. అప్పుడు ఎవరన్నా ఇట్లా పలానా అడవి, పలానా ఊర్లో, పలానా విలేజ్లో పలానా ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన దగ్గరికి పోతే మనకి కొన్ని సమస్యలు బాగుంటాయి, ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, చేతబడులు ఉన్నా, అప్పుడు విలేజ్కి అప్పుడు చేతబడులు చేసేటోళ్ళు ఉండేవాళ్ళు, చేతబడి చేసేటోళ్ళు ఉండేవాళ్ళు, అప్పుడు హింసపడేవాళ్ళు. అప్పుడు శత్రుత్వం అంటే మనిషికి గిట్టకపోయినా, వాడికి ఎదురు తిరిగినా అప్పుడు కొన్ని చేతబడులు చేసేటోళ్ళు. అప్పుడు ఆ మనుషులు చచ్చిపోయేటోళ్ళు. లేదు ఒకడికి పాడి పంటలు బాగున్నా, పంటలు బాగా పండుతున్నా, వాడికి పాడి పంటలు అంటే ఒకవేళ ఆవులు గేదెలు అన్నీ ఉన్నా అప్పుడు అందగల ఆవులు గేదెల మీద కూడా చేసేటోళ్ళు. తర్వాత అప్పుడు పంటల మీద కూడా పంట పండకుండా వాడు చేసేటోళ్ళు. అప్పుడు చేతబడులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు. మనం చేతబడి గురించి మాట్లాడదాం గురుగారు. దాని గురించి నేను సపరేట్ గానే అనుకుంటున్నా. అసలు దాని గురించి వివరంగా తెలుసుకోవాలనేది అయితే ఉంది. మీకు ముందుగా అసలు ఏ విద్యలు వస్తాయో ఒకసారి చెప్పండి. ఓకే, నాకు వచ్చే విద్యలు ఏంటి అని అంటే, ఇంతకుముందు మా తాతగారి దగ్గర నేర్చుకున్న విద్యలు మామూలుగా కొద్దిగా హెల్త్ ఏదైనా బాగాలేకపోయినా దానికి ఏమున్నాయి అని, దానికి ఏదైనా ఉంటే మన మూలికల ద్వారాగా కొన్ని చేసేటోళ్ళం అప్పట్లో. తర్వాత ఏదన్నా పెళ్లి కాలేదు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు అని అంటే దానికి ఏదైనా దోషాలు ఉన్నాయా అని చూసి ఆ దోషాలకు సంబంధించినట్టుగా కొన్ని చేసేటోళ్ళం. తర్వాత పిల్లలు పుట్టట్లేదు అని అంటే వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే పిల్లలు పుట్టరు. ఏదో రావడం మళ్ళీ పోవడం వెంటనే నిలకట్లేకుండా అట్లాంటి కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి కొంతమందికి. అన్నీ బాగానే ఉంటాయి కానీ సంతానం అనేది నిలకట్టుగా నిలబడదు. అలాంటివి అప్పుడు ఏంటి అని అంటే కొన్ని దోషాల వల్ల కూడా కొంత అట్లా అవుతుంటుంది. ఆ దోషాలు ఏమిటి, ఆ దోషానికి ఏం చేయాలి, ఆ దోషం ఎలా తీసేయాలి అనే దాన్ని బట్టి కూడా దాన్ని కొన్ని సంతానం కలిగేలా, ఆ దోషం తీసేస్తేనే తప్ప మనం అంతరం కడితే సంతానం కలగదు. అంతరానికి సంతానానికి, మంత్రానికి సంతానానికి ఉండదు. దోషం అనేది ఉంటే దాన్ని తీసేసినప్పుడే ఆ సంతానం అనేది భగవంతుడు ఇచ్చింది ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే దోషానికి ఎంత పవర్ ఉంటుందో భగవంతుడు కూడా అంతే శమిస్తాడు. అంటే భగవంతుడు ఉన్నప్పుడు దోషాలు ఉండకూడదు కదా అంటారు కొంతమంది. కానీ భగవంతుడు ఉన్న కాడనే కొన్ని దుష్టశక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉన్న కాడనే భగవంతుడు ఉంటాడు. ఎందుకు అని అంటే ఆ దుష్టశక్తి పట్టినప్పుడే కదా ఆ భగవంతుడి దగ్గరికి మనం పోయేది. అప్పుడు ఆ భగవంతుడు కూడా ఆ దుష్టశక్తిని తొలగిస్తాడు. ఇప్పుడు దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలని నివారించేదానికి భగవంతుడి దగ్గరికి పోయిన కావు కాబట్టి అప్పుడు మనలాంటి ఒక స్వాముల దగ్గరకు వస్తారు, ఒక గురువుల దగ్గరకు వస్తారు. మీరు ఇవి ఏ విద్యల్ని వాడుకొని ఉపయోగించుకొని సమస్యల్ని పరిష్కరిస్తారు? ఇది తాతల కాలం విద్య అమ్మా. పలాని విద్య అని ఉండదు. ఇలాంటిది అనేది ఉండదు. మనకి ఆ టైంలో కొన్ని మూలికలు ఉన్నాయి అప్పట్లో. పెద్దల కాలంలో చాలా మూలికలు ఉండేవి. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేయి. దాన్ని విధానంగా తీస్తే ఒక నరదిష్టి, నరపీడ, నరఘోష అంటారు. దృష్టిలోనే 3 రకాలు ఉంటాయి. నరదిష్టి అంటే వెంటనే పడేది నరదిష్టి, అది అలాగనే లోపల పెరిగేది నరఘోష, అది ఇంకా ఎక్కువ అయిపోతే నరపీడ. అట్లా మారిపోతాయి కొన్ని. మారినా కొద్దీ మనిషి డౌన్ అయిపోతుంటాడు. ఏ వ్యాపారం అన్నా పెట్టని, ఏదన్నా పెట్టని, ఎంత విధానంగా ఏ యొక్క తెలివితో చేసినా కూడా అది అభివృద్ధి కాదు. అలాగా కొన్ని నరదిష్టి, నరపీడ, నరఘోష అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత బాలగ్రహ దోషాలని కొన్ని ఉంటాయి. చిన్న పిల్లలకి ఎక్కువ శాతం బాలగ్రహ దోషం అని పడుతుంటది. తర్వాత కొంతమంది ఈ చెడు ప్రయోగాలు అంటే చేతబడులు, ఆ తర్వాత అడుగుతా అన్నావు కదా, దాని గురించి కూడా చెప్తాను. తర్వాత కొంతమంది ఇట్లా దిగదూడిచి పారేస్తుంటారు. దాన్ని బట్టి కొన్ని దోషాలు వస్తాయి. దిగదూడ్చి అంటే ఏమో కొంతమంది కోడిగుడు దిగదూసి పారేస్తారు, కొంతమంది కోడిని దిగదూసి పారేస్తారు, కొంతమంది నిమ్మకాయలు దిగదూసి పారేస్తారు, కొంతమంది మిరపకాయలు, నిమ్మకాయ, ఉప్పు అవి దిగదూసి పారేస్తారు. అప్పుడు కాలంలో ఇవన్నీ ఉండేవి. 3 పదార్థాలు చందన వేసేవాళ్ళు. అయ్యే కొన్ని చెడు ప్రయోగ శక్తులు అంటారు. చెడు ప్రయోగాలు అవి పట్టుకున్నాయి అంటే ఏదో ఒక చెడు ప్రభావం అనేది చూపిస్తుంటాయి. అలాంటి దోషాలు అంటే పలాని పేరు అని గ్రహాలకు పేరు ఉండదు, అవి చెడు దోషాలు అంటారు. ఆ చెడు దోషాలు తగిలినప్పుడు కూడా కాలు చేయి లాగడమో, ఆరోగ్యం వీక్ అయిపోవడమో, ఎంత తిన్నా ఒంటికి పట్టకుండా పోవడమో, ఇలాంటి సమస్యలు కొంతమందికి ఎదురవుతాయి. బాలగ్రహ దోషాలు అంటే పిల్లలు చేతుల మీద ఉండకుండా పోవడమో, ఆ పాలు దాక్కుండా పోవడమో, ఎక్కువ శాతం ఏడవడం, కేకలు పెట్టి నిద్రలోనే ఉలికి పడడం, ఇలాంటి బాలగ్రహ దోషాలు అంటారు. ఈ దోషాలకి ఇంతకుముందు మూలికలతోని, అమ్మవారి పూజలతోని అవి తీసేసేటోళ్ళం. అప్పుడు వాళ్ళు బాగుండేవాళ్ళు. అవి కొన్ని విద్యలే. ఇప్పుడు మెయిన్గా ఒక సబ్జెక్ట్ అనేది మేము కూడా ఒక సృష్టికి ఒక సబ్జెక్ట్ అనేది మనకు కూడా ఒక స్వాములు గురువులు అయినప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది మెయిన్గా ఉండాలి మనకి.
అనేదానికి ఇప్పుడు ఏం చేసామనంటే 360 వ్యాధులకి ఒకటే పరిష్కారం అన్నట్టుగా 360 దోషాలకి ఒక కుటుంబానికి వాళ్ళు చేసే పనులకి అన్నిటికీ రక్షణ ఉండాలి అని అంటే ఒక అష్టదిబ్బందన. అంటే ఏంటి అష్టదిగ్బంధనం అంటే? అష్టదిబ్బందన అంటే ఒక కుటుంబానికి రక్షణ. అది అర్థమైందమ్మా? కుటుంబానికి రక్షణ అంటే ఎంతమంది దేవతలను మొక్కినా, ఎవరిని మొక్కినా, ఏ విధంగా మనం పూజించినా మనకు ఉండాల్సిన సమస్యలు కొన్ని పోవు. వాళ్ళు అలాగనే రోజుకు నలిగిపోతుంటారు, రోజుకు ఇబ్బంది పడుతుంటారు. డబ్బు అలా వస్తుంటుంది, నిలబడదు, పోతుంటుంది. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మనం బాగుంటాం, దేవుడు కరుణిస్తాడు, ఈ నెలలో బాగుంటాం కలలుగానే పోతుంటాయి కొంతమందికి. ఆ కలలుగా పోయేటి ఎందుకు అని అంటే వాళ్ళకి ఏదో సమస్య ఉంది. అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళకి సాకారం చేయట్లేదు అని అంటే ఇప్పుడు మీరు ఇంటికి అష్టదిగ్బంధనం వేస్తారు. అప్పుడు ఒక ఇంటికి అప్పుడు ఏ సమస్య ఉన్నా సరే సమస్య తీరడానికి ఇప్పుడు ఎంతోమంది స్వాములు వస్తున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు స్వాములు, అంతా స్వాములే ఉన్నారు. కానీ ఎవరిని మనం తప్పుగా అనలేము. ఎందుకంటే మన దగ్గరకు వస్తే ఈ స్వామి మంచోడు కాదని చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే ఆ స్వామి మన దగ్గరకు వస్తే మనలో ఉన్న శక్తి ఆయనకు కనపడుతుంది, ఆయనలో ఉన్న శక్తి మనకు కనపడుతుంది. కాబట్టి అప్పుడు ఈ స్వామి మంచోడు కాదు అని చెప్పగలుగుతాం. కానీ దేశం మీద స్వాములు ఎంతోమంది ఉంటారు, అందరిని మనం తప్పుగా ఆలోచించేదానికి లేదు. ఊరన్నప్పుడు 10 మంది స్వాములు పోతారమ్మా, 10 మంది జ్యోతిషులు పోతారు, 10 మంది పూజ చేసేటోళ్ళు పోతారు. ఆ 10 మంది మంచోళ్ళని మనం చెప్పలేము, 10 మంది చెడ్డోళ్ళని మనం చెప్పలేము. దాంట్లో ఒక్కడు ముందు పోయిన వాడు మంచోడే ఒక 4 గంటలకు మంచి చేశాడు అని అంటే వెనకొచ్చే 10 మంది కూడా చెడ్డవాళ్ళైనా వాళ్ళే మంచోళ్ళని జనాలు నమ్ముతారు, భక్తులు నమ్ముతారు. అర్థమైందమ్మా? ఒక మనిషి ముందు పోయిన మనిషి చెడ్డవాడైనా వెనక 10 మంది స్వాములు మంచి వాళ్ళు వచ్చినా మొన్న వచ్చిపోయాడు అంత తినిపోయాడు, సంపాదించుకోపోయాడు, ఆయన మంచివాడు కాదు, ఈ స్వాములను నమ్మకూడదు అని అంటే ఆ మంచి స్వామిని కూడా నమ్మరు ఎవరు. ఒకరు చేసిన తప్పు వల్ల మిగిలిన వాళ్ళందరికీ అలాగే ఉంటది అంతే కదా. కాబట్టి ఏ స్వామి అయినా ఏ భక్తుడైనా ఎవరైనా సరే ఆలోచించి నమ్మకం అనేది చూడాల. వాళ్ళలో వాక్చాతుర్యం ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు, దాన్ని మనం గ్రహించాల. గ్రహించి ఈయన దగ్గర పనితనం ఉంది అనేది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఒక్కొక్కరికి. అలాగా మనం దాన్నే నమ్మి దాన్నే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడే విధానం బట్టి గుర్తుపట్టేలాగా ఒకప్పట్లా లేదు కదా గురుగారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మోసం చేసే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక మనిషి ఎలా మోసపోతారు? అవతల చెప్పే మాటలు, మాయ మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. బయట ఇప్పుడు చూస్తే చాలా మంది బాబాలు ఉన్నారు, గురుగారులు ఉన్నారు, చక్కగా ఆశ్రమాలు సంస్థలు పెట్టేసుకుంటున్నారు, కోట్ల కొద్ది సొమ్ముని వెనకేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పే వాటికి వీళ్ళందరూ కూడా వెళ్ళి కానుకలు ఇస్తున్నారు. మరి మనం వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మైతే ఒకరు నిజమా అబద్ధం అని అయితే ఐడెంటిఫై చేయలేం. కాబట్టి అప్పుడు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని మనం అందరూ మంచి వాళ్ళు కాదని మనం చెప్పడం కూడా మనకు భావ్యం కాదు కదా. మీ దగ్గరే ఉంటుంది, ఆ భక్తుల దగ్గరే ఉంటుంది. కానీ నమ్మకం అంటే ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడి మీద నమ్మకం వేసి పోతుంటారు అందరు. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడినాడు బాగుపడాడు. అలాగనే కొంతమంది నువ్వు అన్నట్టుగా ఆశ్రయాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడికి పోయే వాళ్ళు అక్కడికే పోతున్నారు. మనం ఎవరిని కాదనేదానికి లేదు. కొంతమంది అయ్యగారులను తీసుకొచ్చుకొని ఇళ్ళనే పెద్ద పెద్ద హోమాలు చేసే వాళ్ళు ఉన్నారు. చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ, లక్ష్మీ హోమం కానీ, అర్థమైందమ్మా, మృత్యు హోమం కానీ, ఇట్లా కొన్ని హోమాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని హోమాల వల్ల కూడా అప్పుడు భగవంతులంతా కలిసి హోమాలు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా హోమాల వల్ల కూడా కొంతమంది బాగా కొన్ని చెడు ప్రయోగాలు పోయి కూడా బాగుండోళ్ళు కూడా ఉన్నారు. కానీ హోమం చేయాలి అని అంటే లక్షల్లో అవుతుంది. కానీ మన దగ్గరికి వస్తే లక్షల్లో కాదు. కాబట్టి మనం ఉన్నవాడైనా లేనివాడైనా అయ్యే ఖర్చును బట్టే మనం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నిటిగా ఆశ్రయం అనేది పెట్టొచ్చు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలోకి వచ్చాను అని అంటే నేను 20 సంవత్సరాలకు ముందే నేను ఆశ్రయం పెట్టగలిగే శక్తి నాకు వచ్చింది. కానీ నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే ఆశ్రయం నడపాలి అని అంటే దానికంటూ ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థను మనం ఏర్పరచాల. అప్పుడు దాని ఖర్చును బట్టి అయినా సరే డబ్బుని మనం జనాల దగ్గర మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది.
మరి డబ్బులు ఎందుకు పని జరగదు కదా. అవును. ఇప్పుడు 10 మందిని పని మనుషులను పెట్టుకోవాలా. ఆశ్రయం అంటే ఏంటి? 10 మంది పని మనుషులు కావాలా. మరి వాళ్ళకి నెల మనం వాళ్ళకి అదే మెయింటైన్ చేయాలి కదా. కాబట్టి ఇలాగ మనం జనాలు ప్రజల దగ్గర భక్తుల దగ్గర మనం డబ్బులు తీసుకునే దాన్ని బట్టి అప్పుడు మన ఉద్దేశన మన ఆలోచన మొత్తం డబ్బు మీదకే వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే ఈ నెల నేను ఇంతమందికి జీతాలు ఇవ్వాలి, ఇంత ఖర్చుని నేను మెయింటైన్ చేయాలి అని అంటే అప్పుడు నా దగ్గర ప్రింటింగ్ మిషన్ ఏమి ఉండదు కదా. కాబట్టి వచ్చిన జనాల దగ్గర ఎంత తీసుకుంటే బాగుంటుంది అంటే ఉన్నవాడి దగ్గర ఎంత తీసుకోవాలి, లేనివాడి దగ్గర ఎంత తీసుకోవాలి అనే ఒక ఆలోచన నాలో పెరిగిపోతుంటది. నీకు నేను మంచి చేయాలన్న ఒక తాపత్రయం అనేది నాలో రాదు. నీ దగ్గర నేను ఎంత తీసుకోవాలనే ఒక తాపత్రయం నాలో వస్తుంది. అలాంటప్పుడు ఆశ్రయం పెడితే ఆ తాపత్రయం మనం నేర్చుకునే విద్యకి ఆ తాపత్రయానికి సంబంధం ఉండదు. అంటే నేను గొప్పవాడిని కావాలనే దానికే డబ్బు. కానీ మనం ఉన్న దాంట్లో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒకరిద్దరిని మనం శిష్యులను పెట్టుకొని మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు పేదవాడికి మనం మంచి చేయగలుగుతాం, కలిగిన వాడికి మంచి చేయగలుగుతాం. మనం వాళ్ళ గురించి డబ్బు గురించి ఆలోచించాం, వాళ్ళకున్న సమస్య గురించి మనం ఆలోచిస్తాం. అర్థమైంది. వాళ్ళ గురించి సమస్యల గురించే మనం ఆలోచిస్తాం. అప్పుడు వాళ్ళ సమస్యను మనం తీరడానికి ముందు వస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా శిష్యరికం తీసుకుంటున్నారా గురుగారు? అంటే ఇంతకుముందు ఇచ్చాను కానమ్మా, ఇప్పుడు నేను శిష్యరికం ఇవ్వట్లే.